హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తండ్రి మూవీ చూసి అయితే నేను ఇప్పుడే వచ్చిన. ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళిన, మార్నింగ్ షోకి వెళ్దామని అనుకున్నా. బట్ మార్నింగ్ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళిన. నాకు ఈ మూవీలో ఒక్క పాయింట్ బాగా నచ్చింది, అదే మీకు చెప్తామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే కామన్గా జరుగుతుంటుంది ఇదైతే. నేను ప్రాపర్ కరీంనగర్లో కొంతమంది ఎట్లా మాట్లాడతారు, కొంతమందిగా చాలామంది మాట్లాడతారు, వస్తున్నారా పోతున్నారా అని ఇట్లా మాట్లాడతారు. సో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా చేసిన అంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మేము కరీంనగర్ అని తెలిసి కూడా కావాలని వస్తున్నారా పోతున్నారా అని ఇట్లా మాట్లాడతారు, మీరు అట్లా అని ఇలా కామెంట్ చేసారు. చాలామంది కామెంట్ చేసారు. నేను ఎప్పుడు అట్లా నేనేం ఫీల్ కాలేదు. ఎందుకంటే మా ఇంట్లో మాట్లాడతారు, మా చుట్టుపక్కల అందరూ మాట్లాడతారు, నేను ఎందుకు ఫీల్ కావాలి? సో నేను ఫీల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను అన్న వాళ్ళకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఏదో ఒకటిలా మాట్లాడతారు. నేనైతే ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయలేదు. నాకు ఆ ఒక్క ఇన్సిడెంట్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. చాలామంది అన్నారు అట్లా ఎందుకు అనడం, మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీట్ చేయమని చెప్తే బాగుంటుంది కదా. సో ఈ మూవీలో హీరో శ్రీకాకుళం, సో నాగ చైతన్య శ్రీకాకుళం, ఆ లాంగ్వేజ్ని ఒక కామెంట్ చేస్తే నాగ చైతన్య ఒక మంచి డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. అసలు ఈ డిస్కషన్ అంత చెప్పడానికి ఆ ఒక్క డైలాగ్ నన్ను ఇన్స్పైర్ చేసింది ఈ వీడియో చేయడానికి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఆ బుజ్జి తల్లి సాంగ్ అదైతే వస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే పడవ, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పడవల ఇట్లా సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ముందు ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది. బల దూరం అయినప్పుడు ఇంకా అన్నీ అసలు నేను స్టోరీ చెప్పదలుచుకోలేను. మూవీ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య సూపర్గా డ్యాన్స్ వేసిండు. అంటే సాయి పల్లవి ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎప్పుడు ఎరగదీస్తుంది కదా. సో ఆమెను కాదు, నాగ చైతన్య కూడా సూపర్ డ్యాన్స్ వేసిండు. ఇందులో శివరాత్రి అనే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే నిజంగా సూపర్ ఉంది. అండ్ నాకు ఇంకొకటి ఈరోజు నేను తెలుసుకునేది ఏంటిదంటే, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంత కష్టపడతారో. నాకు నిజంగా వాటర్ అంటే చాలా భయం, అసలు బాగా భయపడుతుంది. ఏదైనా వాటర్ యాక్టివిటీస్ ఉన్నా నేను చాలా దూరంగా ఉంటా. బట్ వాళ్ళు అసలు అన్ని డేస్ ఎట్లా పోయి అసలు 9 months పోతారట. ఆ మూవీలో ఉంది 9 months పోయి అట్లా చేపలు పట్టడం, మళ్ళీ రిటర్న్ రావడం, అలా లైఫ్ ఎంత డిఫికల్టీ ఉంటుందని నేను ఈరోజు అర్థం చేసుకున్నా. అంతకుముందు ఏముంది, మంచి చేపలు పట్టడానికి వెళ్తారు అది ఇది అని అనుకున్నా. బట్ ఈరోజు వాళ్ళ లైఫ్ని ఇట్లా నేను స్క్రీన్ పైన చూసినప్పుడు వామ్మో ఇట్లా ఉంటుందా అని నేను అనుకుని నిజంగా నేను చాలా బాధపడ్డా. సో ఏ ప్రొఫెషన్ చిన్నది కాదు పెద్దది కాదు, ఎందులో ఉండే బాధలు అందులోనే ఉంటాయి. సో ఎవరిని తక్కువ చూడద్దు, ఏ పని తక్కువ అనుకోవద్దు. అందరికీ కొంచెం అంటే ఏమంటారు దాన్ని, ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ఈరోజు నిజంగా నేర్చుకున్నా. నేను ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయ, బట్ నాకు ఆ ప్రొఫెషన్ గురించి అంతగా నాకు తెలియదు. బట్ నేను ఈరోజు తెలుసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా. ఎందుకంటే ఏ చిన్న అది నేర్చుకోవడం ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను నిజంగా సిగ్గుపడా, ఏదైనా నేర్చుకున్నానంటే, ఈరోజు ఇది నేర్చుకున్నానంటే నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సో నాకు ఈరోజు అది మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే మూవీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఈ మూవీ రివ్యూస్ నమ్మకండి, నిజంగా వాళ్ళు ఏదో స్క్రీన్ ప్లే అని అది ఇది అవన్నీ చెప్తారు. అసలు అవన్నీ మనకు అంత తెలియదు, వీళ్ళే మనకు అన్నీ చెప్తారు కాబట్టి మనం ఏదో బాగుండదు అది ఇది అని అనుకుంటాం. బట్ అట్లా ఏం లేదు, మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాం, బాధపడతాం, కొంచెం వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. ఏంటి సాయి పల్లవి ఇట్లా ఇస్తుంది అని అనిపిస్తుంది. సో నేనైతే మూవీ గురించి అంత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేను నేను. సో మూవీ రివ్యూ అవన్నీ చేయదలుచుకోలేను ఇందులో, కానీ జస్ట్ కొంచెం చెప్పేసిన. మూవీ అయితే చాలా బాగుంది, మస్తుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా చేయండి. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అంత మూవీ ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ రేటింగ్ ఇవ్వమంటే నేనైతే 4.5 ఇస్తాను, నాకైతే నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. మంచి మూవీ, ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు. సో తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.